మద్దిపాడు మండలం మల్లవరం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో యోగాంధ్ర 2025లో భాగంగా జిల్లా యంత్రాంగం యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జేసీ ముఖ్య అతిథులుగా హాజరై యోగా ఆసనాలు చేశారు. యోగా కార్యక్రమానికి సుమారుగా 400 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఈవో నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ మరియు శాసనసభ్యులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ కిరణ్ కుమార్, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఆయుష్ అధికారి బైద్యనాథ్, సీనియర్ మెడికల్ ఆఫీసర్లు పద్మాజాతి, శిరీష, మందిర ఈఓ నాగేశ్వరరావు, పతాంజలి యోగా సంస్థ ప్రతినిధులు సుధీర్, రవి, గుప్తా, నాగేశ్వరరావు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ హజీరా, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వైద్య శాఖల సిబ్బంది బాలకోటయ్య, ఎంపీడీఓ బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. One, two, three, four, five, six. రిటారుగా ఉంచుకోవాలి. చక్కగా మన అతిథులు ఒకసారి వెరీ గుడ్ రెడీ 1 చేద్దాం. కుడి ముక్కుని క్లోజ్ చేస్తాం. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బాగా పైకి తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదులుతాం. జనరల్గా 8, 9, 10 రిలాక్స్. ఇవన్నీ చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అండి. ప్రతి టెంపుల్ ఈవో గారు రామనాగేశ్వరరావు గారు స్వాగతం పలుకుతున్నారు. ప్రముఖ అధికారులైనటువంటి చేస్తున్నారండి. ఒకసారి మీ కరతాళ గౌరవ మధ్య ఆహ్వానిస్తున్నాను. రిలాక్స్. ఈ వృక్షాసనం చేయడం వల్ల రిలాక్స్ 3 రిలాక్స్ 3 ఎందుకు తీసుకోవడం రిలాక్స్ వెరీ గుడ్ ఎక్సలెంట్ రిలాక్స్ 2 అందరూ చేతులు రాబడి వాడతారు. అందరూ లేచి నిలబడితే ప్రోటోకాల్ ప్రకారం లెఫ్ట్ రైట్ 4 డౌన్ 5 రైట్ లెఫ్ట్ రైట్ 4 5 2 3 4 2 3 4 2 relax 3 up 4 check relax next 10 11 12 13 14 15 16 17 18 2 3 4 5 6 7 8 9 10 relax 3 4 5 6 7 8 9 ఎక్కడో అడవుల్లో కూర్చొని మనము ఈరోజు ఎంతసేపు మనము ధ్యానంలో కూర్చో మీ బ్రీత్ ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలరు ఓంకారంలో గమనించండి. అందరూ శ్వాస మీద ధ్యాస. మన శ్వాస ఎంత రిలాక్స్
1, 2, 6, 7, 8, 10. Change. 2, relax. 3, relax. అలానే నుదిటి భాగాన్ని పెట్టుకుందాం. నుదిటి భాగం రిలాక్స్. 3, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. 2, రిలాక్స్. 3 వరకు చేస్తూ ఉండండి. కేవలం 7 నిమిషాలు చేస్తేనే మంచి పనిపోతుంది. చేస్తూ ఉండండి. చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం. సర్వే సంతు నిరామయా. పెట్టండి. రెడీ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. రిలాక్స్. మిడతల పొద్దు భాగం నుంచి పాదాల వరకు పైకి లేపే ప్రయత్నం చేయండి. రెడీ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. 7, 8, 9, 10. Relax. వెలిగిగా పడుకోండి. 2 ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు అయిపోయిన తర్వాత ప్రాణాయామం. 3, 4, 5. రిలాక్స్ రిలాక్స్. లాస్ట్ టైం శరీరంలో ఎక్కడ బిగింపులు ఉండవు. చక్కగా శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉండండి. రిలాక్స్ నెంబర్ శ్వాస చేస్తాం. ఏం చేయాలంటే 2 నిలబడి చేసే ఆసనం కొందరు అద్భుతంగా చేశారు. చివరి అంకం ప్రాణాయామం. 2 ప్రాణాయామాలు మనకి. ముఖం భాతి అంటే వర్చస్సు. సంపూర్ణమైన ఈ కపాల భాతి చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. కేవలం ఒక 5 నిమిషాలు శ్వాసను వదలాలి. పొట్టని వెనక్కి కొట్టాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? బొడ్డు పక్కన ప్యాంక్రియాటిస్ అనే ఒక గ్లాండ్ ఉంటుందండి. ఆ 10 ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ కపాల భాతి చేయడం వల్ల అది బాగా యాక్టివేట్ అయిపోయి ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. వెన్ను వెంటాడుకోండి. కౌంటింగ్ ప్రకారం 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 17, 18, 19, 20, 20. దయచేసి ఎవరు చేయని మాట్లాడి ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు తెల్లవారమని వెన్నెముక రిటారుగా ఉంచుకోండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని వదిలిపెట్టండి. రెడీ 1, 2, 3, 4, 5, 10, 11, 17, 18, 19, 20, 27, 28, 29, 30. దయచేసి ఎవరు కలుగుతారో మాట్లాడి శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉండండి. ఆ వెచ్చదనాన్ని కనుబొమ్మల మీద పెడుతూ నెమ్మదిగా చివరి ప్రాణాయామం, చివరి అంగము అనులోమ విలోమ ప్రాణాయామం. వెన్నుముక నిటారుగా ఉంచుకొని చక్కగా శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉండండి. ఎడమ ముక్కుదంతం ద్వారా శ్వాస తీసుకుంటాం. తీసుకొని ఆ వెచ్చదనాన్ని కనుబొమ్మల మీద పెడుతూ నెమ్మదిగా. నెక్స్ట్ శీతలి ప్రాణాయామం. ముక్కు ద్వారా గాలి వదిలివేయండి. శీతల ప్రాణాయామం 3
తుమ్మెని ఏ విధంగా ఘీంకారం చేస్తుందో ఆ శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉండాలి. 3 సార్లు చేద్దాం. మరి మరలా శ్వాస తీసుకొని లాస్ట్ టైం శ్వాస తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా జారీ చేయబడినటువంటి నిలబడి చేసే ఆసనాలు, కూర్చొని చేసే చేయించామని చెప్పి సర్వే సంతు నిరామయా మా కశ్చిత్ దుఃఖ భాగ్యవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో, క్యాలెండర్ ఈవెంట్స్లో ఐకానిక్ ప్లేసెస్లో డెస్టినేషన్ బేస్డ్ యోగా అనేది చేయమని ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మన జిల్లాలో 5 ప్లేసులు మనం గుర్తించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్లో ప్రాంగణంలో ఈ స్వామివారి మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రాంగణంలో ఈ సందర్భంగా మన స్టేట్లో జరుగుతున్నటువంటి మెగా కార్యక్రమానికి ముందస్తుగా మనమంతా ప్రిపేర్ అవ్వడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు ఇచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కళ్యాణ మనస్వారిగా గారికి, ఎస్ఎంపాడు ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, జేసీ గారు గోడంటి గోపాలకృష్ణ గారికి, డిఓ గారు టెంపుల్ ఈఓ గారికి, బిఎం వెంకటేశ్వర గారికి, ఎండిఓ ఎంఆర్ఓ గారికి మరియు నేర్పించినటువంటి గురువులకి మరియు హాజరైన జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యోగాంధ్ర కార్యక్రమం 21 జూన్ జరుపుకునే కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినారు. మరి ధన్యవాదాలు. చేయటం ఎంతో సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు ఈ జూన్ 21, 2014లో ఇంటర్నేషనల్ యోగా డే అని ప్రకటించారు. అంటే అన్ని దేశాలు, ఇంటర్నేషనల్ దేశాలు యోగా ప్రాముఖ్యత గురించి, దానివల్ల వచ్చే మంచి పరిణామాల గురించి అందరూ అర్థం చేసుకొని యోగా ఇంటర్నేషనల్ డే డిక్లేర్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇతర ఆఫీషియల్స్, ప్రజలందరికీ, మరియు ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న యోగా గురువులందరికీ నా నమస్కారాలు. యోగా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాలంలో చాలా ముఖ్యం. ఒక్కొక్కరు ఏదో ఒక ఆరోగ్య సమస్యలు అంటే ఏదో లేట్ ఏజ్లో ఆరోగ్య సమస్యలు వస్తే అది మామూలు. కానీ ప్రతి ఒక్కరు యంగ్స్టర్స్ కూడా బీపీ, షుగర్లు, ఏదో ఎర్లీ హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తాయి. దీనన్నీ కంట్రోల్ చేయాలంటే మన హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే యోగా చేయాల్సిన అవసరం చాలా ఉంది. యోగా అనేది ఒక బాడీ, మైండ్ అండ్ సోల్ సినర్జీ అది. దాన్ని మనం ఖచ్చితంగా చేస్తే, ఎందుకంటే ఎప్పటి నుంచో మన భారతదేశంలో పూర్వకాలం నుంచి ఎప్పుడెప్పుడు ఓవర్ 1500 BC, 2000 BC నుంచి అది చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా
ఈ మంచి ఎక్సర్సైజ్ యోగాని మనందరం మన లైఫ్లో భాగంగా పెట్టుకొని హెల్తీగా ఉండాలని మరీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. బేసిక్ యోగా అనేది చేయమని ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మన జిల్లాలో 5 ప్లేసులు మనం గుర్తించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్లో ప్రాంగణంలో ఈ స్వామివారి నల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంతనూతలపాడు శాసనసభ్యులు వారు శ్రీ డిఎన్ విజయ్ కుమార్ గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, మరియు మా డిఎంఎన్డిహెచ్ఓ గారు, ఆర్టీఓ గారు, లోకల్ ఆఫీసర్స్ అందరూ, మిగతా తహసీల్దార్, ఎంపీడీఓ గారు, తర్వాత ఆయుష్ డాక్టర్ గారు, ఆయుష్ సిబ్బంది, అట్లాగే ఇరిగేషన్ ఎస్సీ గారు, వారి సిబ్బంది అందరికీ పేరు నమస్కారాలు. మరి నిన్న మధ్యాహ్నం అనుకుంటా నేను టీసీ పెట్టి చెప్పాను ఇక్కడ కార్యక్రమం చేస్తామని. మరి దానికి ఇమీడియట్గా స్పందించి ఇక్కడికి చేసినటువంటి సెక్రటరీ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, రెవెన్యూ స్టాఫ్ అందరికీ పేరున నమస్కారాలు. ఇది 2014 డిసెంబర్ మన ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచన మేరకు ఐక్యరాజ్య సమితిలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అదేమిటంటే జూన్ 21 ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలి. దీనికి దాదాపు 170 దేశాలు ఆమోదం తెలిపి ఆనందిస్తున్నాయి. సో ఈ ఏడాది మనం 2015 నుంచి దాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 11వ యోగా దినోత్సవం. దానికి జూన్ 21వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వైజాగ్లో 5 లక్షల మందితో మనకి ఈ కార్యక్రమం ఉంటుంది. చేయమని ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేశారు. అట్లాగే ఆ రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేసి యోగా కార్యక్రమాన్ని వాళ్ళ దైనందిన జీవితంలో ఒక జీవన శైలిగా మార్చుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం వారు ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి మరి మనము రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ చేశాము. అట్లాగే డోర్ టు డోర్ సర్వే కూడా చేస్తున్నాము. అట్లాగే ప్రతి మున్సిపాలిటీ మండల కేంద్రాల్లో ఒక రోడ్డుని డిసిగ్నేట్ చేసి అక్కడ మార్నింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అట్లాగే ఆల్ సార్ట్స్ ఆఫ్ లైఫ్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనము ఏదో ఒక ప్రదర్శనలా కాకోకుండా మన జీవితంలో, జీవన విధానంలో దీన్ని ఒక అంతర్భాగం చేసుకోవాలి. ఈరోజు ఎవరెవరైతే మీరు పార్టిసిపేట్ చేశారో మీరు స్వయంగా అనుభూతిని ఈరోజు పొందండి. ఒకసారి ఈరోజు ఈ సాయంకాలం వరకు, రాత్రి పడుకునే వరకు మీరు ఏ విధంగా ఈ రోజంతా ఫీల్ అవుతారో మీరు ఒకసారి అనుభూతి పొందితే, అంటే మొదటిసారిగా చేస్తున్న వాళ్ళు, తర్వాత మనకి అది ఏంటనేది మీకే తెలుస్తుంది. ఈ యోగా తాలూకా గొప్పతనం, ఈ ప్రాణాయామం తాలూకా గొప్పతనం. అట్లాగే మరి మనం 100 మందికి ఇలాంటి పతంజలి యోగా శిక్షకులు లాంటి ఈరోజు మరి మన శిక్షలో మాస్టర్ గారు చాలా చక్కగా అన్ని వివరంగా చెప్తూ మన చేత ఈ డెమాన్స్ట్రేషన్ చేయించారు ప్రోటోకాల్. సో అట్లా మనం 100 మంది శిక్షకులకి మరి మొరార్జీ దేశాయ్ యోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూఢిల్లీ తరఫున శిక్షణ కూడా మనం వర్చువల్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే మండలం, మున్సిపాలిటీ లెవెల్లో దాదాపు 200 మందికి మరి యోగా శిక్షణ కూడా మనము ఇస్తున్నాం. వాళ్ళు ఇంటర్ను విలేజ్ వార్డ్ లెవెల్లో కూడా శిక్షణ ఇస్తారు. ఈ నెల రోజులు పూర్తిగా తర్ఫీదు పొంది జూన్ 21వ తేదీన ఆ మాస్ డెమాన్స్ట్రేషన్ గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ తదనంతరం మన జీవితంలో దీన్ని కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచన. 2047 విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం హెల్తీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, వెల్దీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో అందులో భాగంగా ఈ హెల్దీ ఆంధ్రప్రదేశ్ని
సృష్టించేందుకు ఇది మహత్తరంగా ఉపయోగపడుతుందని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పద్మజాతి అండి. నేను ఆయుష్ శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులకు పనిచేస్తున్నాను. మా ఆఫీసు ఒంగోలులోనే కలెక్టరేట్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ సంవత్సరం మనం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నటువంటి యోగాంధ్ర 2025 కార్యక్రమానికి ముందస్తుగా నెల రోజుల ముందు నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ మన మల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ రీజియన్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం టూరిజం యోగా అని ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. ఇది ప్రతి జిల్లాకి కూడా 4 చోట్ల టూరిజం ఏరియాస్లో కండక్ట్ చేయమని మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం నిర్వహిస్తున్నాము. అందులో మొదటి రోజుగా ఈరోజు ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర జరుగుతున్నది ఈ కార్యక్రమం. చాలా చక్కగా నిర్వహించారు. మళ్ళీ ఇంకా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి కొత్తపట్నం బీచ్ ఒకటి, పాకల బీచ్ ఒకటి, త్రిపురాంతకం టెంపుల్ ఒకటి. ఇవి 4 కూడా టూరిజం యోగా కింద సెలెక్ట్ చేసి జరిపిస్తున్నారండి. అందులో ఇది మొదటి కార్యక్రమం. అలాగే ఇది ప్రతి మండల్ లెవెల్, విలేజ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్, వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి. అది విలేజ్ లెవెల్లో ముందు ఏజ్ గ్రూప్ వైజ్గా 10 నుంచి 18 సంవత్సరాల వాళ్ళకి ఒక గ్రూప్ గాను, 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళకి ఒక గ్రూప్ గాను, ఎల్డర్స్కి ఒక గ్రూప్ గాను, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఒక గ్రూప్, ఆ మాదిరి విలేజెస్లో జరుగుతాయి. అలాగే అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని రంగోలీ, యోగాకు సంబంధించినటువంటి వ్యాసరచన, ఎస్సే రైటింగు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. యోగా సాంగు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా చిల్డ్రన్ని, యూత్ని కూడా ఇన్వాల్వ్ చేయడం కోసం రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ విలేజ్ లెవెల్లో జరుగుతాయి. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ మండల్ లెవెల్లో చేస్తారు. మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్కి వస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయినటువంటి యోగాసనాలు, వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళని ప్రతి జిల్లా నుంచి 2 సెలెక్ట్ చేసి మన మెయిన్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో జరిగే ప్రోగ్రామ్కి పంపిస్తారండి. అక్కడ మనం పిఎం గారి ముందర స్టేజ్ మీద చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి విలేజ్లోనూ ప్రతి పౌరుడు కూడా దీంట్లో చక్కగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టాలెంట్ని చూపించి చక్కగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. ఉపయోగించుకొని అందరూ కూడా లైఫ్లో ఒక భాగంగా చేసుకుని యోగాని ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా మనందరం కూడా ఎట్లాగైతే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాధిస్తాము, ఆరోగ్యాంధ్ర కూడా సాధించి తీరుతాము. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.